ఏమండి నాకు ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారా? బయట నుంచి చిన్న పని ఉంది. సర్లే ఫోన్ పే చేస్తాను. ఏమండి పక్కింటి పిన్ని గారు మంచి గోల్డ్ చైన్ కొనుక్కున్నారు, మనం కూడా కొనుక్కుందామేంటి? గోల్డ్ చైన్ కదా కొంటానులే. హ? నిజంగానా? చాలా థ్యాంక్స్ అండి. వాషింగ్ మిషన్ పనిచేయడం లేదండి, చేత్తో బట్టలు ఉతకలేకపోతున్నాను, కొత్తది కొనవచ్చు కదా. ఇప్పటికిప్పుడు కొత్త వాషింగ్ మిషన్? ఏంటి డబ్బులు లేవా? ఇప్పుడున్నాయి అన్నారు కనుక ఇప్పుడు చూడు డబ్బులు లేవు అంటారు. ఛీ, ఏంటి ఇంత టైం అయింది ఇంకా ఏం రావట్లేదు? ఆగండి, ఏంటి ఇంత లేటు? వారం రోజుల నుంచి చూస్తున్నాను, రోజు లేటుగానే వస్తున్నారు. ఏదైనా కొత్త అలవాటు నేర్చుకుంటున్నారా? ఆఫీస్ అయ్యే స్విగ్గీలో డెలివరీ జాబ్ చేస్తున్నాను. డెలివరీ జాబా? ఎందుకు? నువ్వు అడిగినవన్నీ ఇవ్వాలి కదా. 99 మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేసినా చాలు, మనిషికి ఆ చెడ్డ పని మాత్రమే గుర్తుంటుంది, మిగిలిన 99 పనులు గుర్తుండవు. నువ్వు కూడా అలానే, నీకు కావాల్సినవి కొనిచ్చాను, కానీ ఒక వాషింగ్ మిషన్ డబ్బులు లేవన్నానని ఇచ్చినవన్నీ మర్చిపోయావు. అందుకే నా వైఫ్కి అలర్ట్ లోడ్ రాకూడదని ఆఫీస్ అయ్యాక డెలివరీ జాబ్ చేస్తున్నాను. సారీ అండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. సారీ అవసరం లేదు భాగ్య, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే అది నాకు చాలు. భార్య ఆనందం కోసం కష్టపడ్డ భర్తలు చాలా మందే ఉన్నారు. అడిగినవన్నీ ఇస్తున్నారు కదా అని మీరు కూడా నాలానే లిమిట్స్ క్రాస్ చేయకండి.